రష్యా తర్వాత వైశాల్యంలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం కెనడా. నార్త్ అమెరికా ఖండంలో సుమారు 40% వంతు భాగాన్ని ఆక్రమించి ఉంది. కెనడా రాజధాని ఒట్టావా. కెనడా అధికారిక భాషలు ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్. కెనడాలో 20 ప్రధాన విమానాశ్రయాలు ఉన్నాయి. వాటిలో వాంకోవర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వినిపెగ్ జేమ్స్ ఆమ్స్ట్రాంగ్ రిచర్డ్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అత్యంత రద్దీగా ఉన్నాయి. కెనడా అధికారిక కరెన్సీ కెనడియన్ డాలర్. ప్రస్తుతం కెనడా పాస్పోర్ట్ ప్రపంచంలో 7th స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్. ఇది మీకు 187 దేశాలకు ఉచిత వీసా ప్రయాణాన్ని అందిస్తుంది. కెనడా జనసంఖ్య 38.93 మిలియన్లు. కోవిడ్-19 వల్ల ఎదురైన సవాళ్లు ఉన్నప్పటికీ 2022 నాటికి సుమారు 4,30,600 మందికి పైగా కొత్త పర్మనెంట్ రెసిడెంట్స్ కెనడా అంగీకరించింది. కెనడా లేబర్ ఫోర్స్ పెరుగుదలలో ఇమిగ్రేషన్ దాదాపు 100% భాగస్వామ్యం వహిస్తుంది. కెనడా ఎడ్యుకేషన్ 4 దశలుగా విభజించబడింది. ప్రీ స్కూల్ ఆర్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్, primary or elementary education, secondary education and post-secondary or tertiary education. ఇందులో కాలేజ్ అండ్ యూనివర్సిటీ ప్రోగ్రామ్స్, వొకేషనల్ ఆర్ టెక్నికల్ స్కూలింగ్ ఉన్నాయి. మీరు కెనడాలో చదువుకోవాలని ఎంచుకుంటే బ్రిటిష్ కొలంబియా యొక్క స్కై క్లౌడ్స్ నుండి మానిటోబా యొక్క ప్రైరీ ప్రావిన్స్ వరకు చాలా విభిన్నమైన సంస్కృతి మరియు సహజ అనుభవాలను ఎదుర్కొనే అవకాశం. కెనడాలో జాబ్ మార్కెట్ ప్రశాంతంగా కొనసాగుతుంది. దీని ఫలితంగా దాదాపు హాఫ్ సెంచరీ క్రితం రికార్డు స్థాయి మొదలైనప్పటి నుండి లోయెస్ట్ కెనడియన్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు నమోదైంది. కెనడాలో నిరుద్యోగ వీధులు ఇప్పుడు కేవలం 5.1% మాత్రమే ఉంది. మేము జాబ్వేస్ మీకు మీ కలలకు మధ్య దూరాన్ని తగ్గించడానికి ఇక్కడ ఉన్నాము. కెనడాలో ల్యాండ్ అవ్వడానికి మనకు చాలా మార్గాలు ఉన్నాయి. వాటిలలో కొన్ని ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రోగ్రామ్, ప్రొవిన్షనల్ నామినీ ప్రోగ్రామ్, అట్లాంటిక్ ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్, ఇంకా మరెన్నో. ఇప్పుడు ఎక్కువగా అడిగే ప్రశ్న చూద్దాం. కెనడా కొరకు దరఖాస్తు ఎవరు చేసుకోవచ్చు? అర్హత కలిగిన వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, ఎడ్యుకేషన్ ఉన్నవారు, ఇంగ్లీష్ లేదా ఫ్రెంచ్ వచ్చినవారు. మీరు కెనడాకు వచ్చినప్పుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని పోషించడానికి మీకు తగినంత డబ్బు ఉంది చూపించుకోగలిగినప్పుడు. ఈ అవసరాలన్నీ తీరుస్తే అవును, అప్పుడు అందమైన భవిష్యత్తుకు అన్ని ద్వారాలు తెరుచుకుంటాయి. ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న ఏంటంటే, జాబ్ వేస్ ఎందుకు? మా వద్ద end-to-end PR ప్రోగ్రామ్ మరియు మీ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ కొరకు మా వద్ద అత్యుత్తమ IRCC లాయర్స్ సహాయం ఉంది. IELTS సేవలు. కెనడియన్ ఇమిగ్రేషన్లో మీ పాస్పోర్ట్ సృష్టించబడుతుంది. జాబ్ సెర్చ్లో సహాయం అందించడం, ప్రీ డిపార్చర్ ల్యాండింగ్ సేవలు, పోస్ట్ ల్యాండింగ్ సేవలు. Jobways is a new venture from the brand Sias Group. Meet our co-owner and managing director of Jobways, Dr. Sia Bhavkar, and meet our dynamic CEO, Mr. Sushil Bhavkar, and our dedicated team. Hello everyone, I'm Mehvesh. I was in Dubai, UAE, and now I'm in Toronto, Canada. They have the best ICCRC lawyers to make your Canadian dream a reality. I especially want to thank Sia and Sushil for making it possible for me to come to Canada. ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਜੀ, ਮੇਰਾ ਨਾਮ ਅਮਰਜੀਤ ਸਿੰਘ। ਮੈਂ ਚੰਡੀਗੜ੍ਹ ਦਾ ਨਿਵਾਸੀ ਹਾਂ ਤੇ ਅੱਜ ਮੈਂ ਕੈਨੇਡਾ ਦੇ ਵਿੱਚ ਹਾਂ ਤੇ ਮੈਂ ਸਾਰੇ ਡਾਕੂਮੈਂਟ ਪ੍ਰੋਸੈਸ ਕੀਤੇ। ਬੜਾ ਧੰਨਵਾਦ ਕਰਨਾ ਚਾਹੁੰਦਾ ਹਾਂ ਕਿ ਉਹਨਾਂ ਨੇ ਮੇਰੀ ਬੜੀ ਮਦਦ ਕੀਤੀ ਇੱਥੇ ਆਉਣ ਲਈ। ਤੇ ਮੈਂ ਉਹਨਾਂ ਦੇ ਕੋਲ ਗਿਆ ਤੇ ਆਪਣੇ ਸਾਰੇ ਡਾਕੂਮੈਂਟ ਦਿੱਤੇ, +2 ਕੀਤੀ, IELTS ਕੀਤੀ ਤੇ ਉਹਨਾਂ ਨੇ ਮੇਰੇ ਸਾਰੇ ਡਾਕੂਮੈਂਟ ਰਿਵਿਊ ਕਰਕੇ ਬੜਾ ਹੀ ਮੈਨੂੰ ਵਧੀਆ ਤਰੀਕੇ ਨਾਲ ਸਮਝਾਇਆ ਕਿ ਇੱਦਾਂ ਹੋਣਾ ਹੈ। ਤੇ ਉਸ ਤੋਂ ਬਾਅਦ ਉਹਨਾਂ ਨੇ ਮੈਨੂੰ ਐਮਪਲੋਇਰ ਦੇ ਨਾਲ ਇੰਟਰਵਿਊ ਦਵਾਈ। ਇੰਟਰਵਿਊ ਦੇ ਕੇ ਉਸ ਤੋਂ ਬਾਅਦ ਮੈਨੂੰ ਐਮਪਲੋਇਰ ਨੇ ਆਪਣੇ ਕੋਲ ਪੱਕੀ ਜੌਬ ਦੇ ਦਿੱਤੀ ਤੇ ਅੱਜ ਮੈਂ ਇੱਥੇ 7 ਮਹੀਨੇ ਹੋ ਗਏ ਆ ਤੇ ਹੁਣ ਮੇਰਾ ਐਮਪਲੋਇਰ ਮੇਰੀ PR ਅਪਲਾਈ ਕਰਨ ਲੱਗਾ ਹੈ ਤੇ ਮੇਰੇ ਘਰ ਵਾਲੀ ਤੇ ਬੱਚਾ ਵੀ ਛੇਤੀ
ਕੈਨੇਡਾ ਆ ਰਹੇ ਨੇ। ਇੱਕ ਵਾਰ ਧੰਨਵਾਦ ਕਰਨਾ ਚਾਹੁੰਦਾ, ਉਹਨਾਂ ਨੇ ਮੈਨੂੰ ਬੜੀ ਮਦਦ ਕੀਤੀ ਇੱਥੇ ਆਉਣ ਲਈ ਤੇ ਉਹਨਾਂ ਦੇ ਸਟਾਫ ਦਾ। ਤੇ ਮੈਂ ਆਪਣੇ ਸਾਰੇ ਯਾਰਾਂ ਦੋਸਤਾਂ ਨੂੰ, ਰਿਲੇਟਿਵਸ ਨੂੰ ਉਹਨਾਂ ਬਾਰੇ ਦੱਸਾਂਗਾ ਕਿ ਜਿਹਨੇ ਵੀ ਆਉਣਾ ਪੱਕੇ ਤੌਰ ਤੇ ਆਉਣਾ। ਥੈਂਕ ਯੂ ਸੋ ਮਚ। Hi there, this is Sarvesh here from Canada in a really beautiful evening out here in Etobicoke, and I'm standing in front of my BMO bank that I landed a job in. I used to study in Seneca College. I landed in Canada back in 2019, and I just wanted to give a shout out to Sushil Baukar, who helped me gain this job at the Bank of Montreal, as well as helped me with my application coming here to Canada, as well as getting my education from Seneca College. So I'm really thankful to Sushil, and I wish him all the best with all his future endeavors, and all the students and all the aspirants that are looking to come to outside countries here from India.